పార్లమెంట్ దగ్గర కలకలం రేగింది. భద్రతా దళాలు కళ్లు గప్పి ఓ దుండగుడు పార్లమెంటు గోడ దూకాడు. చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఇది గమనించిన భద్రతా దళాలు దుండగుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, భద్రతా దళాల కళ్లు గప్పి గోడ దూకినట్లు తెలుస్తా ఉంది కదా, దుండగుడు ఏం చెప్తున్నారు? నవీద్, నిజంగా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఇది సుమారు 20 నుంచి 30 అడుగుల ఎత్తున్నటువంటి ప్రహరీ గోడను దూకి పార్లమెంట్ హౌస్ లోకి ఈ చొరబాటుదారుడు ప్రవేశించాడు. ఆ యొక్క గోడ పక్కన ఉన్నటువంటి చెట్ల సాయంతో ఆ చెట్లలోకి ఆ తర్వాత ఆ చెట్ల మీద నుంచి గోడెక్కి గోడ మీద నుంచి దూకినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఆ గోడ మీద కరెంటు వైర్లను పెట్టారు. వాటన్నిటిని కూడా ఏ విధంగా దాటుకొని వచ్చాడన్నది కూడా తెలియకుండా ఇప్పుడు అందరికీ కూడా ఆశ్చర్యకరంగా ఉంది. సుమారు 6:30 గంటల సమయంలో, ఈ రోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఏ విధంగా ఈ చొరబాటుదారుడు లోపలికి రాగలిగాడు అన్నది కూడా ఇప్పుడు భద్రతా దళాలని కొంత ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక గతంలో మనం చూసాం, కొత్త పార్లమెంట్ లో కొంతమంది విజిటర్స్ రూపంలో వచ్చి పార్లమెంట్ లోపలికి, అంటే విజిటర్స్ గ్యాలరీలోంచి పార్లమెంట్ లోపలికి దూకి స్మోక్ బాంబులతో అందరినీ కూడా బెదిరించినటువంటి సంఘటన మనం చూసాం. ఆ తర్వాత ఇది రెండో సంఘటన. ఈ యొక్క 30 అడుగుల పైన